నిర్గమకాండము 23 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను, లంచము తీసుకొనకూడదు. అది ఎవరైతే టాప్ క్యాడర్కి వెళ్దాం అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి, నువ్వు సంతకాలు పెట్టేది ఆ నెల 10,000 కోట్ల ఫైల్స్. నీ జీవితం అంతా సంతకాలు పెడితే చూస్తే లక్షల కోట్ల వర్త ఫైలు, నీకు వచ్చే 1,70,000. ద టెంప్టేషన్ ఆఫ్ ద వరల్డ్. చూద్దాం, లెట్స్ గో. ఈ భూమే కాదు, దీని తర్వాత లోకం ఉంది. దెర్ ఈస్ ఎ వరల్డ్ ఆఫ్టర్ దిస్. దిస్ ఈస్ జస్ట్ ఎ టెంపరరీ లైఫ్. లంచము తీసుకోనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటకు అపార్థము చేయించును. And thou shalt take no gift, for the gift blindeth the wise and perverteth the words of the righteous. Wisdom నాపేస్తుందంట గిఫ్ట్. Perverteth the words of righteous అంటే న్యాయం తిప్పివేస్తుంది. సో బ్రైబరీ ఇస్ విచ్ ఈజ్ ఒక రకంగా నీకు లంచాలు దొరకని జాబులు వస్తే చాలా బ్లెస్డ్ నువ్వు. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును, పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. మీకు తెలుసా, anything you are getting dim for the truth, you are getting dim and dull for the supernatural, for the next level. Supernatural realm. ఇప్పుడు సపోజ్ నువ్వు గనక ఆ లంచం తీసుకోకుండా అలాగే ఉన్నావు అనుకోండి, you will get the ability to multiply bread. You will command, God will bless you. You supernatural ability వచ్చేస్తుంది. Jesus name it will work. Authority, supernatural authority. God and me, what do you want? Supernatural will take over. ఇది చూడలేదు, ఇది ఎవరు? జూదా ఇస్కరియోతు యూదా ఇది చూడలేదు. He stole. శిష్యుల తర్వాత వాళ్ళకి సామర్థ్యం వచ్చేసింది. సూపర్. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఏం తక్కువ అవ్వట్లేదు. You see, you can command things that it will happen. Angels will come and take care of you. Heaven is for you. నువ్వు ప్రార్థించగా ఆ దేశము కరువు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎలీషా అంటాడు, రేపు పొద్దున్న కల్లా 24 గంటల్లో ఈ దేశ పరిస్థితి మారిపోతుంది. The poor country became a rich country in 24 hours. The power, supernatural power వస్తుంది. ఈ అంతా నీళ్లు చేదుగా ఉన్నాయి, నా ఉప్పే అందులో అయిపోయింది. సార్ సూపర్ న్యాచురల్. అయ్యా రొట్టెలు తక్కువ ఉన్నాయి, రొట్టెలు తక్కువ ఉన్నాయా? సరే ఇదే రొట్టెలు అందరూ తినగా మిగిలిపోయాయి. కొండలో చేదు ఉందయ్యా? ఇది ఉప్పే, కొండ చక్కగా రుచికర అయిపోయింది. సూపర్ న్యాచురల్. వాట్ ఈస్ దిస్? వెన్ యూ రిజెక్ట్ ద రాంగ్ మనీ, సూపర్ న్యాచురల్ మనీ విల్ కమ్ టు యూ. దిస్ ఇస్ ద కీ. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా, 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకునవలెను, 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. లెట్స్ గో టు 9:1. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఇచ్చాడు దేవుడు నాకు? ఎందుకు ఈ బాధ? రేపు పొద్దున్న నేను ఆశీర్వదించిన తర్వాత ఆ దరిద్రము బాధపడుతున్న వారికి నీవు ఆశీర్వాదం కలగడానికి. యోసేపు ఈజీగా ఆయన చెరలో పెట్టేయండి అండు, చెరలో ఎలా ఉంటుందో తెలుసు. ఇంత పెద్ద పని చేస్తాడా? ఆ అంతరంగ చెరసాలు వేసేయండి, అది కూడా తెలుసు. యోసేపు కొంచెం ఏంటంటే కంప్లైనింగ్ టైప్. అన్నప్పుడు డాడీ వాడు ఎలా చేశాడు అంటే డాడీ వాడిని తిట్టేవాడు, డాడీ వీడు ఎలా చేశాడు, కంప్లైనింగ్ అనమాట. అందుకే వాళ్ళందరికీ బ్రదర్స్కి కోపం వచ్చేసింది, వీడు ఇలాంటోడు అని. వాళ్ళ నాన్న తిట్టేవాడు, కంప్లైనింగ్. రైట్గా ఉండాలా, నేను ఉన్నదన్నట్టు చెప్పేస్తా మా డాడీకి. అదంతా పోయింది. ఈ చేంజ్ హిస్ హార్ట్. అందుకే వాళ్ళన్న చేసిన పాజిటివ్గా చూస్తాడు. మీరు ఇది చేసిన వల్ల నేను బ్లెస్ అయ్యాను, ఇది చేయడం వల్ల మన అందరం ఎలాగయ్యాం. ఇట్స్ గుడ్. యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ టీచింగ్ దెమ్. యోసేపు హృదయవంతం అని చేశాడు. సో యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్యూరిఫైయింగ్ యూ. ఆ ప్రాబ్లంలో ఇఫ్ యూ క్యాన్ స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్ యూ వాంట్ టు లెర్న్ యూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్. You did this, you did that, you did this. Process of learning. Most of the time, God will deal with our tongue. Let us see. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరమున దాని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. అయ్యా నాది 20 ఎకరాలు 10 ఎకరాలు ఇంత వదిలేయాలా? సంవత్సరం వాళ్ళకి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం, ఇది ₹1,00,000 వదిలేయాలా? దేవుడు చెప్తున్నాడు, లీవ్ ఇట్ ఫర్ ద పోర్. ఒక లా అన్నమాట. ఎగ్జాల్టేషన్. 7వ సంవత్సరము దాన్ని విడవవలెను. అప్పుడు నీ ప్రజల్లో బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగాలు తినవచ్చును. ఆ ద్రాక్ష తోట విషయంలో ఒలివల తోట విషయంలో అలాగూ అంటే ఒక దేశం అంతా వదిలేసేయాలంట వాళ్ళకి. వాళ్ళు తీసుకుపోతారు, పేదవాళ్ళు తీసుకుపోతారు అనమాట. పేదవాళ్ళు ఎవరు ఉన్నారు? ఓకే, ఈ 300 మంది పేదవాళ్ళ, నువ్వు ఇగో
ఈ రాజుగారు ఇల్లు, ఇదిగో ఈ జమీందారు పొలంలో తీసుకో అంటే ఈ 6 సంవత్సరాల్లో వాడు డబ్బులు సంపాదించేసి ఈ మిగిలిన 6 సంవత్సరాలు బతుకుతాడు అనమాట. లుక్, సో ద పూర్ విల్ బికమ్ రిచ్ ద 7th year. నేషన్స్ హార్వెస్ట్ ఫర్ ద పూర్ అంటే ఎలా డిజైన్ చేయబడ్డది? ప్రతి 7 సంవత్సరాలకి ప్రతి పేదరికం, దేశంలో పేదరికం పోతుంది. నో పూర్ మ్యాన్ every 7 years. The design. So the rich will be always rich. The nation will be rich. నువ్వు ఆశీర్వదించబడి ఆశీర్వాదంలో నిలకడగా ఉండడానికి these principles. To become rich and stay rich. You see, these are not ordinary laws. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాన్ని పంట చేకూర్చుకునవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. Read 12 also. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. అసలు నోట్లో కూడా ఉచ్చరించొద్దని చెప్తున్నాడు. The thing, some problems you will know. అబ్రహాంకి అందుకే లేట్ అయింది 25 years. ఎందుకంటే he was ready to marry. Hagar broken. I will not make a covenant. Faith has to be purified and preserved. Do it outside. Do it evangelism, preaching, teaching outside, not inside. The law at that time. But now it's different. You need to love them. You cannot reject them and preach the gospel. ఇప్పుడు ప్రేమించాలా, స్వార్థ ప్రకటించాలా. కానీ ఒకటి, if God tells, that's a different area. These laws are to bless you and lift you up and to exalt you. Okay? So చాలా సార్లు God will give you discernment in this area. Okay, నువ్వు ఎవరికో ఇది చేస్తానన్నావు. Okay, you need to forgive them, you need to love them, you need to release them, you need to bless them. ఇందులో ఎదగాల. ఓకే, ఆ శత్రువుతో ఎలా మాట్లాడాలా, లోపల వేరుని మీరు, లోపల చెట్టు వేరు పోవాలా, క్షమించలేని గుణం పోతే బయట కొండ ఈజీగా, ఇది బయట కొండ ఈజీగా పోతుంది. ఓకే, నువ్వు బయట పడుతున్నావు అనుకో, ఫస్ట్ టైం పోద్దు బయట, సెకండ్ టైం, థర్డ్ టైం. ఓకే, నువ్వు అక్కడ నీ కొండలు ఫస్ట్ టైం దేవుడు ఛాన్స్ ఇస్తాడు, కొండ పోయింది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం నుంచి పోవట్లేదు. ఎందుకంటే నువ్వు ఈ వ్యక్తిని క్షమించట్లే. నువ్వు ఇప్పుడు ఈ వ్యక్తిని క్షమించడానికి ఈ విశ్వాసం పెంచుకున్నావు అనుకో, ఇది పెరుగుతుంది, అది పెరుగుతుంది, యూ విల్ గ్రో టు న్యూ లెవెల్. చాలా మంది ఆగిపోతారు ఇక్కడ ఆగిపోతారు ఒక స్టేజ్లో. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇక్కడ ఆగిపోయారు, బికాజ్ ఈ లోపల ఎదగట్లేదు. కీర్తనలో ఉంటుంది, ద ఎనిమీ విల్ సరెండర్ టు యూ బై సీయింగ్ యువర్ గ్రేట్ పవర్. Psalm 66:3. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుకొనుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదారు. ఆటోమేటిక్గా దే విల్ బో డౌన్ అండ్ కమ్ టు యూ. దేవుడు మీ సామర్థ్యాన్ని పెంచి మిమ్మల్ని నానా మాటలని, ఇబ్బందులని, ఎలాగైపోవాలనే వారు మీకు లొంగిపోయినట్టు దేవుడు చేయనుగాక. He will increase your power and make you surrender. Your wife will surrender to you. Your husband will start loving you. నీ భర్తను ప్రేమించడం మొదలు పెడతాడు. నీతో యుద్ధం చేసే భార్య నీకు సరెండర్ అయిపోతుంది. నీ శత్రువులు నీ జోలికి రారు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ మిమ్మల్ని, ఈ రోజు వాక్యం తర్వాత మీరందరూ హెచ్చింపబడి మీరు ప్రార్థించగా వెంటనే మీరు జవాబులు చూస్తారు. యూ విల్ సీ సూపర్ న్యాచురల్ పవర్స్, అథారిటీ, మిరకల్స్ హ్యాపెన్. దిస్ ఇస్ ద కీ. నజరేయుడైన యేసయ్య, మేము అనేక సార్లు అనేక విషయాలు ప్రార్థిస్తాం, కానీ ఈరోజు ప్రత్యేకంగా మా కొరకు మేము ప్రార్థించుకుంటున్నాము. మేము ఇతరులు క్షమించే విశ్వాసం మాలో పెంచమని మేము అడుగుచున్నాము నాయన. టుడే వి ఆస్క్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్సైడ్. ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధముగా మేము పెరిగిన ఈ వృక్షము, ఈ లోపల క్షమించలేని గుణము, ప్రేమించలేని గుణము, అసూయ, తట్టుకోలేని గుణము, వాడు ఇంత పని చేశాడు, ఎలాగా అవి వేరులతో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. స్వేచ్ఛను, ప్రేమను పంచి నడిపించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.